ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జర్నీ సాఫీగా సాగట్లేదు. ఈ సీజన్ను ఘనంగా ఆరంభించినప్పటికీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లోనూ వరుసగా ఓడిపోయింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ఆధారంగా పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే సీఎస్కే యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోకి ముంబై జట్టుకు చెందిన 17 ఏళ్ల యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ను తెచ్చేందుకు సిద్ధమైంది. సీఎస్కే తమ జట్టులోకి ఆయుష్ మత్రేను ఆహ్వానించింది. అతన్ని చపాక్ స్టేడియానికి ట్రయల్స్ కు పిలిచింది. ఆయుష్ అండర్-19 ఆసియా కప్ 2025లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. యుఏఈ జట్టుపై 67 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన ఇతడు సెమీఫైనల్లో లంకపై 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్ 2025 వేలంలో అతడు అన్సోల్డ్ గా మిగిలినప్పటికీ దేశవాళీ క్రికెట్లో అతడు అద్భుతమైన రీసెంట్ పర్ఫార్మెన్స్ ను సీఎస్కే టాలెంట్ స్కౌట్స్ గుర్తించింది. దీంతో అతన్ని ట్రయల్స్ కు ఆహ్వానించింది. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా స్పష్టం చేశారు. అవును, మేము ఆయుష్ ను ట్రయల్స్ కు ఆహ్వానించాం. మా టాలెంట్ స్కౌట్స్ ను అతడు తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ వెంటనే అతన్ని జట్టులోకి తీసుకునే ప్రణాళికలు లేవు, కేవలం ఇది ట్రయల్ మాత్రమే అని పేర్కొన్నాడు. ఒకవేళ మత్రేను ఈ సీజన్లోనే జట్టులోకి తీసుకోవాలి అనుకుంటే ఎవరైనా గాయపడిన ప్లేయర్ స్థానంలో రీప్లేస్మెంట్ చేయొచ్చు.